అయ్యో! కాకరకాయ కారం నాకు రాదు అంటే అస్సలు మా హస్బెండ్ వినిపించుకోరు. మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి కూడా కాకరకాయలు తీసుకోవాల్సిందే, నువ్వు కారం చేయాల్సిందే అని అంటారు. సో, అలానే ఒక్కసారి చేశాను. మా హస్బెండ్‌కైతే అస్సలు నచ్చలేదు. అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా కాయగా ఎలా స్టఫ్ చేసి వండాలో కూడా నాకు కూడా తెలీదు. ఇంకా మనకి ఆయుధం లాంటిది ఒకటి ఉంది కదా యూట్యూబ్ ఛానల్, దాంట్లో రీల్స్ తిరిగేస్తూ ఉంటుంటే ఒకటి కనిపించింది. సో, స్టైల్‌లోనే ఎలా చేసుకోవాలో, గుంటూరు స్టైల్‌లో కారం పెట్టేసి ఎలా చేసుకోవాలో ఏంటో రెసిపీలోకి వెళ్ళిపోదాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. గుంటూరు స్టైల్లో కాకరకాయ కారం అదిరిపోతుంది. నేను చేశానండి, మా హస్బెండ్కి పెడితే చాలా 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 బాగుందన్నారు. సో, మీ ఇంట్లో కూడా నా స్టైల్లో ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. సారీ, నా స్టైల్ కాదులే, నేను కూడా యూట్యూబ్లో చూసే చేసుకుంటున్నాను కదా. సో, ఇలా ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న కాకరకాయలో మిడిల్కి కట్ చేసేసి దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు వేసేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా లీక్ అయిపోయి రిమూవ్ అయిపోతుంది. ఇంకా మిడిల్లో కట్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన స్టఫ్ ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం పుట్నాలు, పల్లి, జీరా, వెల్లుల్లిపాయలు, ఎండి కొబ్బరి, ఇవన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా మిడిల్లో కట్ చేసేసి ఏమన్నా సీడ్స్ ఉంటే అవి కూడా తీసేసేయండి. దానిలో తీసేసి ఈ స్టఫ్నంతా పెట్టేసి ఆయిల్లో వేసుకుంటూ తింటూ ఉంటే ఎంత బాగుండిద్దంటే, ఇంకా ఈ విధంగానే చేసుకోండి, అద్దరిపోతుంది, అస్సలు వదిలిపెట్టరండి. ఇంకా దానికి నేను కాంబినేషన్గా ఇలా పోపు దినుసులు కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుండిద్దండి. ఇలా ట్రై చేశారంటే ఇంకా అసలు మైమర్చిపోవడమే. తిన్నారంటే ప్లేట్లు ఖాళీ అయిపోతాయి. నా స్టైల్లో ట్రై చేయండి. మా హస్బెండ్కి అయితే ఫేవరెట్ అయిపోయిందండి. నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా కాయగా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో, వంట రాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వింటర్ సీజన్లో హెల్తీగా తినాలనుకుంటే మాత్రం ఇలా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా ఒక 10 మినిట్స్ అయితే దాంట్లో మిగిలిపోయిన కారం కూడా వేసేసుకొని కుక్ చేసుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి వేడి వేడి అన్నంలో ఈ కాయ పెట్టుకొని దానిలో నెయ్యి ముంచుకొని తింటే ఉంటుందండి. అబ్బా, ఎంత టేస్టీగా ఉంటుందంటే అదిరిపోతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.